अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। नाजरीन, मैं आपका मेज़बान हाफिज़ मोहम्मद फ़सीहुद्दीन मेदक और आप देख रहे हैं मेदक फास्ट न्यूज़। मरकज़ी हुकूमत की जानिब से पावर कंपनी प्राइवेटाइजेशन एक्ट को पार्लियामेंट में पेश करने और मरकज़ी हुकूमत की हठधर्मी के ख़िलाफ़ जॉइंट एक्शन कमेटी की क़ियादत ने मेदक इलेक्ट्रिसिटी सर्कल ऑफिस के सामने महाधरने का इनेकाद अमल में लाया गया। इस मौके पर मिस्टर मोहन बाबू, यूनियन सर्कल सदर मिस्टर प्रसाद, मिस्टर वेणु, सर्कल सुदूर वेंकटेशम, परमेश्वरप्पा, तेलंगाना स्टेट इलेक्ट्रिसिटी लेबर यूनियन ज़िला सेक्रेटरी ओरम सत्यनारायण, डिवीज़न सदर चंद्रशेखर, अशोक, नागेश, पंबा लासीनू, नागराजू, राजेश्वर, येसु और दीगर मुलाजिमीन ने शिरकत की। इस मौके पर तमाम मुलाजिमीन अपने हाथों में प्ले कार्ड्स थामे हुए थे और उन्होंने मरकज़ी हुकूमत के हठधर्मी को लेकर सख्त मजम्मत की। आइए इस सिलसिले में एक रिपोर्ट आप हजरात के पेश खिदमत है। పిలుపు మేరకు మన సర్కిల్ పరిధిలోని తూప్రాన్ డివిజన్, మెదక్ డివిజన్ విద్యుత్ ఉద్యోగులందరూ యూనియన్లకు అతీతంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు విధులను బహిష్కరించడానికి వచ్చినందుకు జాక్ తరఫున నేను అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఈ పిలుపు ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే మన భారతదేశ ప్రభుత్వ ప్రధానమంత్రి గారు, ప్రధాని మోడీ గారు ముఖ్యంగా ప్రతి వ్యవస్థను ఇటు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన ప్రతి ఆర్గనైజేషన్ను ఆయన ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతుండు. అటు బిఎస్ఎన్ఎల్ ఖతమైపోయింది, అటు రైల్వేలు అయిపోయినాయి, అటు ఎయిర్పోర్ట్లు అయిపోయినాయి. చివరకు విద్యుత్ రంగం పైన గత 4 సంవత్సరాల నుండి మన మోడీ గారు ఉక్కుపాదం మోపినాడు. కానీ ముఖ్యంగా ఇండియాలో ఏ రాష్ట్రం కూడా ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా ఉన్నా లేకున్నా కానీ కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యుత్ శాఖను ప్రైవేటీకరించబోనని, ఒకవేళ ప్రైవేటీకరిస్తే నేను దానికి మొదలే నేనే తల నరుక్కుంటానని చెప్పి ఘంటాపదంగా గత 4 సంవత్సరాల నుంచి విద్యుత్ ప్రైవేటీకరణను ఖచ్చితంగా అడ్డుకుంటుండు. అయినా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మన మోడీ గారికి విద్యుత్ రంగ ప్రైవేటీకరణకు మద్దతు ఇవ్వడం వల్ల ఈరోజు మొండిగా మన విద్యుత్ బిల్లును ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ఈరోజు సమాయత్తమవుతున్నాడు. దీనికి అనుగుణంగా మన ఇండియా లెవెల్లో ఉన్న ఇంజనీరింగ్ జాక్ మొత్తం అన్ని రాష్ట్రాల ఉద్యోగులను అప్రమత్తం చేసి ఈరోజు ఖచ్చితంగా అందరూ విధులను బహిష్కరించాలి. మరియు సేమ్ టైం రేపటి నుంచి ఎప్పుడు మెరుపు సమ్మె ఇచ్చినా అందరు ఉద్యోగులు యూనియన్లకు అతీతంగా పాల్గొనాలని చెప్పి ఈరోజు జాక్ పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మునుముందు మనం కేవలం ఇది ఒక ఓఎండం నుంచి ప్రొవిన్షియల్ ఇంజనీరింగ్ వరకు కాదు, అందరం ఉద్యోగులు రేపు ఏ మెరుపు సమ్మెకు పిలుపునిచ్చినా యూనియన్లకు అతీతంగా అందరం పాల్గొని అటు మోడీ ప్రభుత్వాన్ని మన కరెంట్ ఉద్యోగులే దించాలని చెప్పి నేను ఈ సందర్భంగా మెదక్ సర్కిల్ తరఫున నేను విన్నవిస్తున్నాను.